అమాయక ప్రజలపై అధిక వడ్డీ భారం వేసి మోసం చేసిన ఘటన నెల్లూరు జిల్లాలో వెలుగు చూసింది. మనుబోలులో ఓ వ్యక్తి వద్ద వడ్డీల పేరుతో అందిని కాడికి దోచుకున్నారు. అర్జునవాడకు చెందిన చీళ్ల శివకుమార్ అనే వ్యక్తి గూడూరు డివిజన్లో విద్యుత్ కార్యాలయంలో వాచ్మెన్గా పనిచేస్తున్నాడు. విద్యుత్ శాఖలోనే లైన్మెన్గా పనిచేసే గూడూరుకు చెందిన మళ్ళీ కోటేశ్వరరావు అనే వ్యక్తి దగ్గర వ్యక్తిగత అవసరాల కోసం 2022లో 2 లక్షలు అప్పు చేశారు. ఈ అప్పుకు గాను అతనికి గత 3 సంవత్సరాల నుండి వడ్డీ రూపంలో 6 లక్షలు కట్టినప్పటికీ తమ వద్ద సంతకాలు పెట్టిన ఖాళీ చెక్కులు, ఏటీఎం కార్డు, బ్యాంకుతో లింక్ అయిన సిమ్ కార్డు, ప్రామిసరీ నోట్లు, ఆధార్ కార్డు తీసుకున్నారంటూ బాధితులు వాపోతున్నారు. ఇక ఇక్కడే అసలు కథ మొదలైంది. వాటి ద్వారా గూడూరు, చాగనంలోని ఎస్బీఐ, కెనరా బ్యాంకుల్లో 20 లక్షల రూపాయలు లోన్ తీసుకొని తమకు తెలియకుండానే ఆ డబ్బు మొత్తం కోటేశ్వరరావు తన భార్య సంధ్యారాణి ఖాతాకి మార్చినట్లు బాధితుడు తెలుసుకున్నాడు. ఇప్పుడు మళ్ళీ తాము 4 లక్షలు డబ్బులు ఇవ్వాలని కోర్టులో కేసులు వేశాడని బాధితుడు వాపోతున్నాడు. ఈ వ్యవహారంపై మనుబోలు పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చినా తీసుకోలేదని తమకు న్యాయం చేయాలని స్థానిక ఎమ్మెల్యే సోమిరెడ్డిని కోరారు. వెంటనే స్పందించిన ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి రూరల్ డీఎస్పీ మనుబోలు సిఐలతో ఫోన్లో మాట్లాడి బాధితులకు న్యాయం చేయాలని, కాల్మనీ వ్యవహారంలో ప్రజలను బాధిస్తున్న కోటేశ్వరరావుపై విచారణ చేసి చర్యలు తీసుకోవాలని పోలీసులకు ఫోన్లో ఎమ్మెల్యే ఆదేశించారు. వద్ద మాకు తెలుసు, మా కుటుంబం అవసరాల కోసం 2 లక్షలు తీసుకున్నాం సార్. దానికోసంగా మేము బ్యాంకీలో లోన్ పెట్టించాం సార్. చాగనంలో వచ్చి 11 లక్షలు, ఎస్బీఐలో వచ్చి 9 లక్షలు తీసుకున్నాడు సార్. మాకు ఇస్తానని చెప్పి మోసం చేశాడు సార్. మేము తీరు అడిగితే మా మీదే కేసు వేసాడు సార్. మీరే నాకు ఇవ్వాలా అని చెప్పి మా మీదే కేసు వేసాడు సార్. 10 రూపాయలు వడ్డీ సార్. మా దగ్గర ఏటీఎంలు, పాన్ కార్డులు, సిమ్ కార్డు మొత్తం, ఆధార్ కార్డు మొత్తం తీసేసుకున్నారు సార్. ఇట్లా అడిగితే మమ్మల్ని బెదిరిస్తున్నారు సార్. చెక్కులు కూడా ఖాళీ చెక్కుల్లో సంతకం పెట్టించుకొని తీసేసుకున్నారు సార్. సీక్రెట్ మొత్తం తీసేసుకున్నారు సార్. మా లాంటి బాధితులు కూడా ఇంకా చాలా మంది ఉన్నారు సార్. మమ్మల్ని చాలా మోసం చేశాడు సార్. నీకెందుకు, నేనున్నాను, నువ్వు చెల్లి లాంటి దానివి అని చెప్పి ఆ మాటలు ఈ మాటలు అన్నీ చెప్పాడు సార్. బాగా నమ్మించి మోసం చేశాడు సార్ నన్ను. మేము దీనికోసంగా మేము పోలీస్ స్టేషన్లో కూడా కేసు పెట్టాం సార్. మనుబోలు పోలీస్ పోయాం సార్. మేము సార్ మాట్లాడాడు సార్ ఫస్ట్. ఇట్లా కాగితాలన్నీ చూసి సరేనని చెప్పి ఇట్లాగ అన్నాడు సార్. ఆ తర్వాత మళ్ళీ కొద్దిసేపు తర్వాత లోపలే ఉన్నారు సార్. అరగంట తర్వాత మళ్ళీ వాళ్ళతో ఏం మాట్లాడారు ఏమో మాకు తెలియదు సార్. మళ్ళీ పిలిపించి మీరే కాగితాలు లేవు, అవి లేవు, ఇవి లేవు, మీరే చేశారు, మీరు తీసుకున్నారు కదా 10 రూపాయలకి ఎంతకైనా కట్టాలి కదా మీరు అని చెప్పి, 100 రూపాయలు అయినా కట్టాలి కదా, మీ అవసరాల కోసం తీసుకున్నారు, మీరే కట్టాలి కదా అని చెప్పి సార్ ఇట్లా మళ్ళీ. ప్రముఖ నటుడు చిరంజీవిపై హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ ఏపీ అసెంబ్లీలో ఇటీవల మెగాస్టార్ గురించి వ్యాఖ్యలు చేశారు. దీనిపై మెగా అభిమాన సంఘాలు బాలకృష్ణపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాయి. ఈ మేరకు బాలకృష్ణపై 2 తెలుగు రాష్ట్రాల్లో నిరసనలు, ఫిర్యాదులు చేసేందుకు అభిమానులు సిద్ధమయ్యారు. ఈ నేపథ్యంలో సోమవారం జూబ్లీ హిల్స్లోని చిరంజీవి బ్లడ్ బ్యాంక్లో మెగాస్టార్ అభిమానులు అత్యవసర సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి 5 రాష్ట్రాల నుంచి అభిమానులు తరలివచ్చారు. అయితే అప్రమత్తమైన చిరంజీవి అభిమానులకు కీలక విజ్ఞప్తి చేశారు. వెంటనే నిరసనలు, ఫిర్యాదుల ఆలోచనను విరమించుకోవాలని, అది మన సంస్కృతి కాదని స్పష్టం చేశారు. మెగాస్టార్ విజ్ఞప్తి మేరకు అభిమానులు నిరసనలు, ఫిర్యాదులను విరమించుకున్నారు. తదుపరి కార్యాచరణను తర్వాత ప్రకటిస్తామని అభిమాన సంఘాలు వెల్లడించాయి. అఖిల భారత చిరంజీవి యువత మీటింగ్ లో వీ హావ్ డిసైడెడ్ టు గివ్ ద కంప్లైంట్స్. అంటే మనము బాలకృష్ణ ఏమి చిరంజీవి గారి మీద తప్పుడు స్టేట్మెంట్ చేశారో, అసభ్యంగా మాట్లాడారో దాన్ని ఖండిస్తూ ఆల్ ఇండియా చిరంజీవి ఫ్యాన్స్ అసోసియేషన్ కంప్లైంట్స్ ఇవ్వాలని డిసైడ్ చేసి ఈ రోజు ఇక్కడ జూబ్లీ హిల్స్ లో ఇచ్చి రేపు ఆల్ 300 స్టేషన్స్ లో ఇవ్వాలనే ఒక నిర్ణయం తీసుకున్నాం. ఆ నిర్ణయం తెలుసుకున్న తర్వాత ఇమ్మీడియట్ గా మేము వెళ్తుంటే చిరంజీవి గారికి ఈ ఒక విచారం తెలుస్తానే ఇమ్మీడియట్ గా చిరంజీవి గారు కాల్ చేసి ఇది మన సంస్కారం కాదు, ఇది మన కొద్దిది, మన అజిటేషన్ మనది ఉంది, మనం కాంగా వెళ్ళాలి అని చెప్పిన తర్వాత చిరంజీవి గారి పిలుపు మేరకు ఈ ఒక కంప్లైంట్ ని విత్డ్రా చేసుకుని ఇక్కడ వాపస్ వచ్చాం. ముందర ఏ వ్యక్తి కానీ చిరంజీవి గారి గురించి మాట్లాడితే చిరంజీవి గారు ఈ రోజు ఆపారు కాబట్టి మేము ఆగాం, లేదంటే ఇది ఆగదు, ఇది ముందరకు తీసుకెళ్తాం. దీని వరకు ఈ రోజు ఆయన సంస్కారం మరొకసారి చిరంజీవి గారు తన సంస్కారాన్ని, తన మానవత్వవాదిని ఇంకొకసారి చూపించుకున్నారని అఖిల భారత చిరంజీవి యువత మీటింగ్
సినీ వ్యాపార వర్గాలకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హర్రర్ సినిమా అనుభవాన్ని పంచుతున్నాడు. రాజ్ ఆఫ్ ట్రైలర్లో తాతలాగే సినిమాలపై 100% సుంకాలు అంటూ మరోసారి భయపెడుతున్నాడు ట్రంప్. ఆయన వ్యాఖ్యలు భారతీయ చిత్రసీమలో కలకలం సృష్టిస్తున్నాయి. భారతీయ సినిమాలకు అమెరికా మార్కెట్ నుంచే 30 నుంచి 40% వసూళ్లు వస్తున్నాయి. 100% టారిఫ్లు విధిస్తే ఆ వసూళ్లు భారీగా గండిపడే ప్రమాదం ఉంది. 100% పన్ను అంటే టికెట్ ధరలు పెరుగుతాయి. దాంతో అక్కడ థియేటర్లకు వెళ్లే ప్రేక్షకుల సంఖ్య భారీగా తగ్గే అవకాశం ఉంది. ఇప్పటికే పలు సమస్యలతో మూలుగుతున్న భారతీయ సినిమాపై ట్రంప్ టారిఫ్ తాటికాయ మరిన్ని తలనొప్పులు తెస్తుందనే వ్యాపార వర్గాల్లో ఆందోళన వ్యక్తం చేస్తుంది. ఇక మే నెలలోనే ట్రంప్ సినిమా రంగంపై టారిఫ్లు విధిస్తున్నట్లు ప్రకటించారు. ఆ తర్వాత మళ్ళీ ప్రస్తావన రాకపోవడంతో పరిశ్రమ ఊపిరి పీల్చుకుంది. కానీ ఇప్పుడు ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ తీసుకొచ్చే ఆలోచనలో ట్రంప్ యంత్రాంగం ఉన్నట్లు తెలుస్తుంది. అమెరికాలో సినిమా చిత్రీకరణలు పెంచి హాలీవుడ్ను బలోపేతం చేయడమే ట్రంప్ లక్ష్యం అయినప్పటికీ ఈ నిర్ణయం ఇతర దేశాల సినీ పరిశ్రమలపైన ఈ ప్రభావం చూపనుంది. హాలీవుడ్ సినిమాలు కూడా ఎక్కువగా విదేశాల్లో చిత్రీకరణ జరుపుకుంటున్నాయి. సుంకాల ప్రభావంతో ఇకపై అమెరికా చిత్రాలన్నీ దేశంలోనే చిత్రీకరణ చేయాల్సి రావచ్చని అంచనాలు ఉన్నాయి. భారతీయ సినిమాలకు మాత్రం ఈ నిర్ణయం గట్టి దెబ్బ అవుతుందని వ్యాపార వర్గాలు అంటున్నాయి. మన సినిమాలు అమెరికాలో చిత్రీకరణ చేయడం అరుదు. అయితే టారిఫ్లను తప్పించుకోవాలంటే అక్కడే షూటింగ్లు చేయాల్సి వస్తుంది. కానీ మన కథలు బడ్జెట్లతో అమెరికాలో పూర్తిస్థాయి చిత్రీకరణలు జరపడం దాదాపు అసాధ్యమే. ప్రస్తుతం హిందీతో పాటు తెలుగు, తమిళం, కన్నడ సినిమాలు అమెరికాలో మంచి వసూళ్లు సాధిస్తున్నాయి. చిన్న సినిమాలు కూడా అక్కడ విడుదలవుతున్నాయి. సుంకాలు అమల్లోకి వస్తే చిన్న చిత్రాలకు అక్కడ విడుదల అవకాశమే ఉండదని వ్యాపార వర్గాలు చెబుతున్నాయి. ప్రస్తుతం అమెరికాలో విదేశీ సినిమాలపై ఎలాంటి సాధారణ సుంకాలు లేవు. సినిమాలను అక్కడ ఓ భౌతిక వస్తువులుగా కాకుండా డిజిటల్ గూడ్స్ లేదా మేధో సంపత్తిగా పరిగణిస్తారు. అందువల్ల సాంప్రదాయ సుంకాలు లేవు. డిస్ట్రిబ్యూటర్లు ఎలాంటి అదనపు పన్నులు లేకుండా సినిమాలను నేరుగా విడుదల చేస్తున్నారు. ఇక అక్కడి థియేటర్లలో టికెట్ విక్రయాలపై అమ్మకపు పన్ను లేదా వినోద పన్ను రూపంలో ఆయా రాష్ట్రాల నిబంధనలకు అనుగుణంగా నామమాత్రంగా వసూలు చేస్తున్నారు. అందులో దేశీయ, విదేశీ చిత్రాల మధ్య ఎలాంటి తేడా లేదు. ప్రస్తుతం అమెరికాలో తెలుగు సినిమా టికెట్ ధరలు $15-25 మధ్య ఉన్నాయి. ప్రీమియర్ షోలకు $30 వరకు వసూలు చేస్తున్నాయి. ట్రంప్ సుంకాలు అమల్లోకి వస్తే పంపిణీ ఖర్చులు డబుల్ అవుతాయి. దాంతో టికెట్ ధరలు ఒక్కసారిగా రెట్టింపు అవుతాయి. ఓటీటీలో కూడా సినిమాలపై భారం పడితే వాటి లైసెన్సింగ్ ఖర్చులు పెరిగి వినియోగదారుల సభ్యత్వ ధరలు కూడా పెరగవచ్చని సినీ వ్యాపార వర్గాలు స్పష్టం చేస్తున్నాయి.
మహబూబాబాద్ జిల్లాలో విచిత్ర సంఘటన చోటు చేసుకుంది. 1 సంవత్సరం క్రితం మృతి చెందిన వ్యక్తికి స్థానిక సంస్థల ఎన్నికల శిక్షణకు హాజరు కావాలని ఆదేశాలు జారీ చేయడం జిల్లాలో సంచలనం సృష్టించింది. మహబూబాబాద్ మండలం బ్రాహ్మణపల్లి ప్రాథమిక పాఠశాలలో ఉపాధ్యాయుడిగా పనిచేసిన శంకర్ ఏడాది క్రితం మృతి చెందారు. అయితే గ్రామ పంచాయతీ, మండల, జిల్లా పరిషత్ ఎన్నికల నిర్వహణలో భాగంగా పోలింగ్ ఆఫీసర్లు, అసిస్టెంట్ పోలింగ్ ఆఫీసర్లకు ఒకరోజు శిక్షణ కార్యక్రమానికి హాజరు కావాలని తెలిపింది. ఈ నెల 27న మహబూబాబాద్ మండల పరిషత్ కార్యాలయం నుంచి ఆయన పేరుతో ఆదేశాలు జారీ కావడం స్థానికంగా కలకలం రేపింది. మృతి చెందిన ఉపాధ్యాయుడికి శిక్షణ ఆదేశాలు ఇవ్వడం అధికారుల నిర్లక్ష్యానికి నిదర్శనమని ప్రజలు విమర్శించారు. ఈ వైఖరి అధికారుల నిర్లక్ష్యానికి నిలువుటద్దం పట్టిందని జిల్లా ప్రజలు ఉన్నతాధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం అందించడానికి మా ప్రతినిధి సాల్మాన్ ఫోన్ లైన్లో ఉన్నారు. సాల్మాన్, అప్డేట్స్ ఏంటి? థ్యాంక్ యూ మనోజ్. మహబూబాబాద్ జిల్లాలో అధికారుల డొల్లతనం అయితే మరొకసారి అయితే బయటపడ్డదని చెప్పవచ్చు. చనిపోయిన వ్యక్తికి స్థానిక సంస్థల ఎన్నికల్లో శిక్షణ కార్యక్రమానికి రావాలంటూ అయితే ఒక ఆదేశాలు అయితే జారీ చేశారు. ఆ యొక్క లెటర్ ఇంటికి వెళ్లడంతో అక్కడ కుటుంబ సభ్యులైతే ఆశ్చర్యం అయితే వ్యక్తం చేశారు. అంటే ఏడాది క్రితం చనిపోయిన ఈ శంకర్ అనే వ్యక్తి ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నాడు. అంటే మహబూబాబాద్ జిల్లాలో బ్రాహ్మణపల్లి మండలం లక్ష్మీపురంలోని ప్రాథమిక పాఠశాలలో విధులు నిర్వహిస్తూ గత ఏడాది క్రితం మృతి చెందాడు. మృతి చెందిన శంకర్ కు ఈ యొక్క స్థానిక సంస్థల ఎన్నికల్లో శిక్షణ కార్యక్రమానికి రావాలని మండల పరిషత్ అధికారులు దానికి సంబంధించి తన ఇంటికి ఒక నేరుగా లెటర్ రావడంతో కొంత కుటుంబ సభ్యులైతే కంగుతిన్నారు. అంటే ఆ అధికారుల నిర్లక్ష్యానికి ఇది ఒక నిలువుటద్దం. అంటే ఖచ్చితంగా అధికారులు ఇలాంటి చనిపోయిన వ్యక్తిని లేకుంటే మండల పరిషత్తులో ఉన్న దానికి ఎవరైతే చనిపోతారో దానికి సంబంధించిన వారి యొక్క పేర్లను ఆల్రెడీ డిలీట్ చేస్తారు. కానీ ఇక్కడ అలా చేయకుండా అధికారులు అయితే ఎలక్షన్ విధుల్లోకి రావాలి, శిక్షణ కార్యక్రమం ఉంది అని అధికారులు ఎప్పుడైతే వెళ్ళిందో వారి ఆ లెటర్ను చూసి కుటుంబ సభ్యులైతే బోర్న విలపించారు. అంటే చనిపోయిన వ్యక్తి మళ్ళీ వారి యొక్క కుటుంబానికి గుర్తు చేయడంతో, అంటే మా కుటుంబ సభ్యుల్లో ఉన్న శంకర్ ఒకవేళ బ్రతికుంటే ఈ యొక్క శిక్షణ కార్యక్రమానికి వెళ్ళేవాడు కదా అని ఆ లెటర్ రావడంతో కుటుంబ సభ్యులైతే ఆందోళనతోటి కొంత దుఃఖ సాగరంలో మునిగారు. ఎందుకంటే ఈ యొక్క ఆ లెటర్ శిక్షణ కార్యక్రమానికి రమ్మనడంతో కొంత వారి యొక్క కుటుంబంలో విషాద ఛాయలు మరి ఒకసారి అయితే ఆ వెలుగులోకి వచ్చాయి. అంటే ఇలా అధికారుల నిర్లక్ష్యానికి చాలా మంది చూసినట్లయితే ఈ అధికారుల నిర్లక్ష్యానికి అయితే నిలువుటద్దంగా మారింది. ఎవరికి పంపాలి, ఎవరికి పంపొద్దు అనేది తేడా తెలియకుండా ఇలాంటి విధుల్లో నిర్లక్ష్యం వహిస్తున్న అధికారులను అయితే వారి మీద చర్యలు తీసుకోవాలి, శాఖపరమైన చర్యలు తీసుకోవాలని అయితే స్థానికులు అయితే డిమాండ్ చేస్తున్నారు. ఖచ్చితంగా ఇలాంటి అధికారులు ఉంటే ప్రభుత్వానికి కానీ లేకుంటే చెడ్డ పేరు వచ్చే అవకాశం ఉంది. ఖచ్చితంగా ఇలాంటి వారి మీద చర్యలు తీసుకోవాలి. ఎందుకంటే ఇది స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎవరెవరికి విధులు నిర్వహించే బాధ్యత అప్పగిస్తారో ఖచ్చితంగా వారు క్షుణ్ణంగా పరిశీలించి అలాంటి వాటికి దీనికి సంబంధించి జారీ చేయాలి తప్ప ఇలా చనిపోయిన వ్యక్తికి ఇలా జారీ చేయడం అయితే కొంత మహబూబాబాద్ జిల్లాలో కొంత చర్చనీయాంశంగా మారింది. రైట్ సల్మాన్, థ్యాంక్ యూ. సద్దుల బతుకమ్మ సంబరాలు పటాన్ చెరువులో అంబరాన్ని అంటాయి. పటాన్ చెరువు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి ఆధ్వర్యంలో పటాన్ చెరువు పట్టణంలోని సాకి చెరువు కట్టపై సద్దుల బతుకమ్మ సంబరాల్లో వేలాది మంది మహిళలు తమ బతుకమ్మలతో హాజరయ్యారు. ప్రముఖ జానపద సంగీత గాయకుల ఆధ్వర్యంలో బృంద సభ్యులు ఆలపించిన బతుకమ్మ గీతాలకు అనుగుణంగా మహిళలు బతుకమ్మ ఆడారు. బిత్తిరి సత్తి హాస్యం అందరినీ అలరించింది. సాయంత్రం 5 గంటలకు ప్రారంభమైన సంబరాలు రాత్రి 11 గంటల వరకు నిర్విరామంగా కొనసాగాయి. ప్రపంచంలో ప్రకృతిని ప్రేమిస్తూ పూలను పూజించే అరుదైన పండుగ బతుకమ్మ పండుగని ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి అన్నారు. సద్దుల బతుకమ్మ కార్యక్రమం బ్రహ్మాండంగా జరుగుతూ ఉన్నది. మీ అందరి ఆశీర్వాదంతో 11వ సంవత్సరం ఇది. మనం కొత్తగా ఎమ్మెల్యే 2014 నుంచి ఈ సద్దుల బతుకమ్మ అనేది తెలంగాణ రాష్ట్రంలో పువ్వులను పూజించే
సాంప్రదాయము, ఆడపడుచులకు ఎంతో పవిత్రమైనటువంటి ఒక పండుగ. గౌరమ్మను పూజిస్తూ, పూలను పూజిస్తూ నవరాత్రులు గడిపి సద్దుల బతుకమ్మ చేసుకొని దసరా పండుగను నిర్వహించుకుంటూ ఉంటాం. కాబట్టి ఇంత బ్రహ్మాండంగా మీరందరూ పాల్గొని సద్దుల బతుకమ్మ సంబరాలను విజయవంతం చేసినందుకు మహిళా సోదరులకు, ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి, స్టేజ్ పైన ఉన్న వారందరికీ నేను శిరస్సు వంచి నమస్కరించుకుంటూ ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. పట్టాంచేరు సాక్షేరు మైదానంలో హైదరాబాద్ జూబ్లీహిల్స్ నియోజకవర్గం వెంగళరావు నగర్ డివిజన్ కృష్ణకాంత్ పార్క్ వద్ద నవీన్ యాదవ్ ఆధ్వర్యంలో ఘనంగా బతుకమ్మ పండుగ వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆయనతో పాటు ఖైరతాబాద్ డివిజన్ కార్పొరేటర్ విజయారెడ్డి పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో 16 ఫీట్ ఎత్తు హంస రూపంలో బతుకమ్మ అందరినీ ఆకట్టుకునింది. ఈ కార్యక్రమంలో మహిళలు పాల్గొని సద్దుల బతుకమ్మ పండుగ సందర్భంగా జోరుగా ఆటపాటలాడి అందరినీ అలరించారు. కృష్ణకాంత్ పార్క్ దగ్గర ప్రతి సంవత్సరం కూడా వేదిక వేసి, స్వాగత వేదిక వేసి ఆడవాళ్ళని అందరినీ కూడా సన్మానించే కార్యక్రమము నవీన్ యాదవ్ గారు చేస్తూ ఉంటారు. ఈసారి మనల్ని ఇక్కడికి పిలిచి ఒక ఆడపడుచుగా పండక్కి రమ్మంటే వచ్చి ఇక్కడ అందరి మా సోదరులతోటి, మా సోదరుమణులందరితోటి కూడా బతుకమ్మ ఆడి అందరు కూడా చల్లగా ఉండాలని, ఆ అమ్మవారు అందరినీ చల్లగా చూడాలని, మంచి రోజులు ఇంకా రావాలని, అంతా వచ్చినా కానీ జూబ్లీహిల్స్లో ఇంకా మార్పులు ఎన్నో రావాల్సినవి ఉన్నాయి. అవన్నీ కూడా త్వరలో వస్తాయని మేము మనస్ఫూర్తిగా నమ్ముతూ అమ్మవారికి ప్రార్థిస్తూ ఈ బతుకమ్మ శుభదినాన ఆ మార్పు ఇక్కడి నుంచి రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. అందరికీ కూడా మరొకసారి ఆ పెద్దమ్మ తల్లి దీవెనలు ఉండాలని, నవీన్ యాదవ్ గారు ఇక్కడ పెద్ద ఎత్తున ఇక్కడ సెలబ్రేట్ చేసి మళ్ళీ కూకట్పల్లిలో సద్దుల బతుకమ్మ వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి. ఈ వేడుకలు ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు, ఎమ్మెల్సీ నవీన్ కుమార్, కార్పొరేటర్లు పాల్గొన్నారు. ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన 20-30 అడుగుల భారీ బతుకమ్మ ప్రజలను ఆకట్టుకుంది. బతుకమ్మను రాజకీయాలకు అతీతంగా నిర్వహించాలని, మహిళల పండుగకు పోలీసుల ఆంక్షలు విధించకూడదని ఎమ్మెల్యే సూచించారు. రాష్ట్రంలోని ఆడపడుచులకు బతుకమ్మ శుభాకాంక్షలు తెలిపారు. సంవత్సరాల నుంచి తెలంగాణ రాష్ట్రంలో అక్క చెల్లెళ్ళు ఎంతో బ్రహ్మాండమైన వాతావరణంలో గౌరమ్మను పూజించి 9 రోజులు ఈ రోజున లాస్ట్ డే నిమజ్జనం చేసే విధంగా ఎంతో బ్రహ్మాండంగా మా అక్క చెల్లెళ్ళు బతుకమ్మను పూజించి నిమజ్జనం చేసే విధంగా చేపట్టాం. ఈ రాష్ట్రానికి ఒక గొప్పతనం ఉంది, తెలంగాణ ప్రజలకు గొప్పతనం ఉంది. ఈ తెలంగాణ రాష్ట్రంలో ఆడక్క చెల్లెళ్ళు కూడా బతుకమ్మను పూజించి, గౌరమ్మను పూజించి మా కుటుంబం బాగుండాలి, మా రాష్ట్రం బాగుండాలి, మా దేశం బాగుండాలి అనే విధంగా ఈ రోజున బతుకమ్మ ద్వారా మా అక్క చెల్లెళ్ళు వచ్చి ఇలా ఒక మంచి కార్యక్రమాన్ని నిర్ణయిస్తారు. ఇంటికి వచ్చి, అమ్మగారింటికి వచ్చి, దాంట్లో భాగంగానే దేశంలో కూడా ఎక్కడ కూడా కుక్కడపల్లిలో ఉన్నటువంటి బతుకమ్మలు సుమారుగా 30-40 ఫీట్ల బతుకమ్మలు చేసి ఒక బ్రహ్మాండమైన వాతావరణంలో ఫస్ట్ ప్రైజ్, సెకండ్ ప్రైజ్, ఇట్లా ప్రైజులు కూడా మాకు పొందే విధంగా మా కుక్కడపల్లి గ్రామస్తులు చాలా బ్రహ్మాండంగా బతుకమ్మ కార్యక్రమం చేస్తారు. ఈ 10 సంవత్సరాల నుంచి ఐడియల్ కట్ట మీద ఉత్సవాలు జరిపిస్తూ ఉంటే ప్రతి సంవత్సరం సుమారుగా 60-70 వేల మంది అక్కజల్లు ఇక్కడ మంచి కార్యక్రమాన్ని చేసి బ్రహ్మాండమైన వాతావరణంలో సృష్టించారు. నిజంగా ఐడియల్ రంగనాయక చెరువు దగ్గర, మా రంగనాయకుల గుడి దగ్గర బ్రహ్మాండమైన వాతావరణంలో చేస్తారు. కాబట్టి ఎవరికి ఏ విధమైనటువంటి నష్టం జరగకుండా పోలీసు అధికారులు చూడాలని, మున్సిపాలిటీ అధికారులు చూడాలని. లాస్ట్ ఇయర్ కూడా చాలా దురదృష్టకర విషయం ఏంటంటే లాస్ట్ ఇయర్ 10 గంటలకే పనిచేసి వాళ్ళని అందరూ నిలగొట్టడం వల్ల అక్క జిల్లాలు బాధపడ్డారు. ఒక్కసారి ఆలోచన చేయమని చెప్తా ఉన్నాను. ఈ గౌరమ్మను పూజించేటప్పుడు, అక్క జిల్లాలను ఆడుకుంటున్నప్పుడు 12 గంటలకు దాకా వాళ్ళకి అవకాశం ఇవ్వండి, వాళ్ళని ఇబ్బంది పెట్టకండి. ఇది పార్టీలకు సంబంధించింది కాదు, తెలంగాణ రాష్ట్రానికి సంబంధించింది, భారతదేశానికి సంబంధించింది. మా అక్క చెల్లెళ్ళు ఆనందంగా ఉండాలని, ముత్తైదుగా ఉండాలనేటువంటి పూజ చేసే కార్యక్రమం కాబట్టి ఎక్కడ డిస్టర్బ్ చేయొద్దని చెప్పి